నేటి రాశి ఫలాలు. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు వస్తు వాహన యోగం అనేది కనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల కలయిక మీకు మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక సోదరుల సహాయ సహకారాలను పొందుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రమోషన్స్ని పొందే అవకాశం కనిపిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలలో ఉన్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనపడుతుంది. మకర రాశి వారికి వస్త్ర లాభం అనేది కనిపిస్తుంది. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఇక ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. మకర రాశి వారికి ఈరోజు పంచగ్రహ కూటమి వలన మంచి శుభయోగం అనేది కలుగుతుంది. అన్ని శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక మకర రాశి వారు ఈరోజు వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుని మంచి లాభాలను గడిస్తారు. చేపట్టిన పనులన్నింటి కూడా వీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మకర రాశి వారికి స్థిరాస్తి లాభాలు కనబడుతున్నవి. ఇక దైవ దర్శనాలను చేసుకుంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఈరోజు మకర రాశి వారికి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులు మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అనేవి కల్పిస్తారు. ఇక సంపూర్ణ ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పదోన్నతులు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం లభిస్తుంది. విద్యార్థులు తమ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతారు. అలాగే పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఎరుపు మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు నలుపు. ఈరోజు మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.